హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శృతీస్ రెసిపీ బాక్స్. ఈరోజైతే చామదుంపల పులుసు ఎలా చేయాలో నేర్చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఎలా కట్ చేసుకున్నానో చూసారు కదా! సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటేనే మనకి ముక్కలనేవి పులుసు కర్రీలో చక్కగా పంటికి తగులుతుంటాయి. తర్వాత 6 పచ్చిమిర్చీలు మీడియం సైజులో కట్ చేసుకున్నాను. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. పులుసు కూరలో కరివేపాకు వేసుకుంటే చాలా బావుంటుంది. కరివేపాకు, కొత్తిమీర ఏ కర్రీలో వేసుకున్నా గానీ మనకి చాలా టేస్ట్ ఉంటుంది. చామదుంపలు డైరెక్ట్ పచ్చివి వేసుకోవడం బదులు ఇలా చక్కగా ఉడకబెట్టుకొని రౌండ్‌గా స్లైసెస్ కట్ చేసుకొని చేసుకుంటే బాగా పర్ఫెక్ట్‌గా తొందరగా అయిపోతది. మీకు ఎక్కువ టైం తీసుకోదండి. నేనైతే ముందే ఉడకపెట్టుకొని వాటిని రౌండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారుగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. పులుసు కర్రీ కాబట్టి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ మీరు ఒకవేళ తింటాము అని అనుకుంటే వేసుకోవచ్చు, బానే ఉంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. లేదు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు అని అనుకునే వాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. చూస్తున్నారు గదా! ఒక 2 నిమిషాలు మనము మగ్గనిద్దాము. మొత్తం ఆనియన్స్, ఈ పచ్చిమిర్చి అవన్నీ 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనము ఏవైతే చామగడ్డలు రౌండ్‌గా స్లైసెస్‌లా కట్ చేసుకున్నామో అవి వేసుకుంటున్నాను. నేనైతే పావు కిలో చామగడ్డలు తీసుకున్నాను. ఓకే. చామగడ్డలు అంటామండి మేమైతే. చామ దుంపలు గూడా అంటాము. సో, మీరేమంటారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ నేను సాల్ట్ వేసుకుంటున్నాను. పులుసు కర్రీ కాబట్టి కొంచెం పులుపు ఉంటది కాబట్టి మనకి సాల్ట్ 1 ½ టేబుల్ స్పూన్ అయితే సరిపోతది. అదే నార్మల్‌గా మనము కర్రీలాగా చేసుకునేటట్టయితే 1 టేబుల్ స్పూనే సరిపోతది. ఇందులో చింతపులుసు వేస్తాం కాబట్టి మనకి కొంచెం సాల్ట్ పడుతుందండి. సో, ఒకసారి టేస్ట్ చేసుకుంటూ వేసుకోండి కర్రీ కొంచెము. సాల్ట్ అనేది చూసుకొని ఏసుకోండి. మళ్ళీ సాల్ట్ మీరు ఎక్కువ తినకపోతే ఇబ్బందవుతది. 50 గ్రాముల చింతపండుని నేను ముందే నానబెట్టుకొని ఆ పులుసుని తీసుకొని పెట్టుకున్నాను చూడండి. ఆ పులుసునంతా వేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు పులుసునంతా వేసుకుంటున్నాను. అంతే 400 ఎంఎల్ మొత్తం కంప్లీట్‌గా చింతపులుసు ఇది కలిపి విడిగా వాటర్ మొత్తం కలిపి నేను 400 ఎంఎల్ వాటర్ వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో పులుసు. 2:30 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మనకి కారం ఎక్కువనే పడతది పులుసు కర్రీలలో వేట్లా అన్నా గానీ, చూసుకొని మళ్ళీ సరిపోకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు. ఇంకా మనం ఒక స్పూన్ అన్న గరం మసాలా వేసేసుకుందాము. సో, ఉడుకుతున్నప్పుడే అన్నీ వేసుకుంటేనే టేస్ట్ అన్ని ఫ్లేవర్స్ అనేవి మనకు ముక్కకు పడుతుంది. సో, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఏంటి హాఫ్ టేబుల్ స్పూన్ చూపించి 1 టేబుల్ స్పూన్ అన్నారు కదా! 2 టైమ్స్ వేశాను. సో, అందుకనే నేను 1 టేబుల్ స్పూన్ అని చెప్పాను. సో, మర్చిపోయి నేను కొంచెమే క్వాంటిటీ వండుతున్నా అనుకుని హాఫ్ టేబుల్ స్పూన్ ఏసుకున్నాను. తర్వాత మళ్ళీ వేసేసుకున్నానండి. సో, మనకి పులుసు చిక్కగా అవ్వడానికి కొంచెం లైట్‌గా నేను శనగపిండి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి ఏసుకొని, కొంచెం వాటర్ వేసేసుకొని, ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని చూస్తున్నారు గదా! ఇట్లా ఈ విధంగా వాటరీ వాటరీగా చేసుకోవాలి. చేసుకున్న దాన్ని మనము మరుగుతున్న పులుసులో వేసుకుంటే చిక్కగా అయిపోతది మంచిగా. చూడండి పులుసు ఎట్లా ఉడుకుతుందో నేను చూపిస్తున్నాను గదా! సో, ఇప్పుడు మనము వేసుకోవచ్చు. ఇందులో మనము ఏదైతే శనగపిండి మిశ్రమము వాటర్‌లాగా కలుపుకున్నామో, వాటర్‌లో ఏసుకొని కలుపుకున్నామో మనం అది ఏసేసుకుంటే ఇంకేముంది ఒక 5 నిమిషాల్లో కొంచెం గరం మసాలా వేసేసుకొని, కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. సో, నేనైతే ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను చూస్తున్నారు గదా! పర్ఫెక్ట్‌గా అయిపోయింది. పులుసు గూడా చాలా చిక్కగా ఉంది చూసారు గదా! వావ్! ఇంక రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో చామదుంపల పులుసేసుకొని మొత్తము చక్కగా కలిపేసుకొని తింటే ఉంటుంది. ఇంత అన్నమైనా ఇలా ఇట్టే లాగిచ్చేస్తామండి. సో, ఖచ్చితంగా ఇది రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయాలి. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. చూస్తున్నారు గదా! ఆహా! అమృతం చానా టేస్టీగుంది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.